ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, పుట్టిన ప్రతి ఒక్కరూ ఊహ తెలిసిన తరువాత స్వంతముగా ఆలోచించడము ప్రారంభిస్తారు. ప్రతి ఒక్కరి జీవితాలను నడిపించేది వారి ఆలోచన విధానమే. వారు స్వతహాగా ఆలోచించడము ప్రారంభించడం వారు మొదలుపెట్టినప్పటి నుండి వారి జీవితము ప్రారంభమవుతుంది. తినే విషయంలోనూ, బట్టలు ధరించే విషయంలోనూ, చదువు విషయంలోనూ, వివాహ విషయంలోనూ ఎవరికి వారి మనసుకు చెప్పినట్లు వింటారు. అది మంచే కానీ చెడ్డే కానీ సొంత నిర్ణయాలు తీసుకోవడానికే మొగ్గు చూపుతారు. ఎవరికి వారి మీద ఉండే అపారమైన నమ్మకం వారిని సొంత నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. మహాజ్ఞాని అయిన సొలొమోను దేవుని నుండి దూరమై నాశనం అవడానికి కారణం తన స్వబుద్ధిని ఆధారము చేసుకోవడమే. దేవుని మీద ఆధారపడకుండా తన సంతోషము కోసము, సుఖము కోసము స్వంత నిర్ణయాలు తీసుకోవడం వలన దేవుడు ఆయనకిచ్చిన జ్ఞానము నిరర్థకమైంది. ఇజ్రాయేలీయులు దేవుని నడిపింపును కాకుండా రాజు కావాలని కోరుకోవడము వారి స్వబుద్ధిని ఆధారము చేసుకోవడమే. తద్వారా వాళ్ళు తమ నాశనాన్ని వారే కొని తెచ్చుకున్నారు. మనము మన జీవితాలలో దేవునికి చోటు ఇవ్వకుండా మన మీద మనము ఆధారపడుతూ మన జీవితాలకు సంబంధించిన విషయాలలో మన స్వబుద్ధి మీద ఆధారపడడం ఎప్పుడు కూడా మంచి ఫలితాలను ఇవ్వవు. ఎందుకంటే మన స్వబుద్ధితో, సొంత ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు మనకు సరిగా అనిపిస్తాయి, కానీ చివరికి అవి మనలను ఇబ్బందులలోకి నెట్టివేస్తాయి. దేవుని వాక్యం సెలవిస్తున్న విధముగా ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరునని గమనించవచ్చు. కాబట్టి ప్రియులారా, మనం ఎంత తెలివితేటలు, జ్ఞానము కలిగిన వారమైనా పూర్ణ హృదయముతో దేవునిని నమ్మి ఆయన మీద ఆధారపడి మన ప్రతి కదలికలోనూ దేవుని నడిపింపును కోరుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.